యూట్యూబ్ ఫాలోవర్స్కి నమస్తే. నేను మీ ఇమామ్ని అలియాస్ హాజీ బాషా. ఈరోజు మన కోడి పిల్లలకి F1 అదేనండి రాణికేత్ డిజీజ్ F1 స్ట్రెయిన్ ఆల్రెడీ నేను ఈ వీడియో ఇంత ముందుగా పెట్టున్నానండి. ఇది మళ్ళీ రిపీటెడ్ సెకండ్ వీడియోగా కొత్తగా తీశానండి. ఎందుకంటే ఇప్పుడు కొత్త కోడి పిల్లలు కదా, కాబట్టి మళ్ళీ ఇంకొకసారి వీడియో తీయడం జరిగింది. ఒక లిక్విడ్, ఒక పౌడర్ బాటిల్ తెచ్చుకోవాలండి. ఐస్ క్యూబ్ కవర్ తీసుకొని పోయి ఐస్ క్యూబ్ పెట్టుకొని తీసుకొని రావాలి. కూల్గా తీసుకొని రావాలి. టోటల్గా 70-80 రూపీస్ అవుతుంది. ఈ విధంగా మనం లిక్విడ్ సిరింజ్ ద్వారా మనము లిక్విడ్ని అయితే తీసుకోవాలి. దాన్ని పౌడర్లోకి మనము పుష్ చేయాలండి. తర్వాత మనం షేక్ చేయాలి. ఇదంతా క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు మనము చేయాలండి. ఎర్లీ మార్నింగ్ కానీ లేదా ఈవినింగ్ కానీ. చూడండి, మళ్ళా ఈ విధంగా లిక్విడ్ బాటిల్లోకి వేసేస్తున్నాము. మిక్స్ అయిన పౌడరు లిక్విడ్ ఈ లిక్విడ్ బాటిల్లో వేసిన తర్వాత ఒక్కొక్క చిక్కి ఒక్కొక్క డ్రాప్ మాత్రమే కంట్లో, ఐ డ్రాప్ అండి ఇది, కంట్లో వేయాలి. ఒక్క డ్రాప్ మాత్రమే చాలండి. ఒక్క సెకండ్ అలాగే ఉంచుకోవాలి. ఆ డ్రాపు కంట్లో దిగాలండి. సో ఒక్క సెకండ్ జస్ట్ సరిపోతుంది. సో ఈ విధంగా మనము కోడిపిల్లని పట్టుకొని హ్యాండిల్ చేస్తూ వేసుకోవాలండి. ఆ డ్రాప్ అనేది మళ్ళీ కింద పడకుండా కొంచెం అలా ఎత్తి పట్టుకోవాలి. తర్వాత ఇంకొక చిక్ అండి ఇది. సో ఈ విధంగా మనము 1 by 1 చిక్ తీసుకుంటూ డ్రాప్ వేసుకుంటూ పోవచ్చు మనము. టోటల్గా అయితే నేను 3 వ్యాక్సిన్స్లో 2 వ్యాక్సిన్స్ మాత్రమే కోడి పిల్లలకి యూజ్ చేస్తానండి. మారెక్స్ అయితే నాకు పెద్దగా తెలియదండి. మారెక్స్ అనేది నాకు అవసరం లేదు అని అనిపిస్తుంది. నా వరకైతే నా ఒపీనియన్ అండి. జస్ట్ ఈ రాణికేత్ వ్యాక్సిన్ ప్లస్ IBD వ్యాక్సిన్ అండి. నెక్స్ట్ ఫాల్ ఫాక్స్ వ్యాక్సిన్ అని ఉంది. నేనైతే అది కూడా వాడను. ఆ అమ్మవారు వచ్చినప్పుడు దానికి తగిన హోమ్ రెమెడీ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే అదే ఫాలో చేస్తాను. జస్ట్ ఈ 2 వ్యాక్సిన్స్ మాత్రమే నేను యూజ్ చేస్తానండి. అదేనండి గంబోరా వ్యాక్సిన్. ఈ వ్యాక్సిను రాణికేత్ వ్యాక్సిను, ఇంకొకటి గంబోరా వ్యాక్సిన్. ఈ 2 మాత్రమే